రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా పూర్తి చేయాలంటే కనీసం తక్కువలో తక్కువ ఏడాదైనా పడుతుంది. కానీ ఇక్కడేమో ఓ దర్శకుడు కేవలం 3 నెలల్లో సినిమా తీస్తా 20 రోజుల్లోనే హీరో పోర్షన్ పూర్తి చేస్తా అంటూ షాక్లు ఇస్తున్నాడు. నిజంగా ఈ రోజుల్లో ఓ పాన్ ఇండియన్ సినిమా షూట్ అంత త్వరగా పూర్తి చేయొచ్చా? ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎప్పటికప్పుడు తన స్పీడ్ తో అందరికీ షాక్లు ఇస్తూనే ఉన్నారు రజనీకాంత్. అనారోగ్యం కారణంగా ఆయన సినిమాలు మానేస్తారు. ఇదే చివరి సినిమా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. కానీ రజనీ మాత్రం అవేం పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ ఉంటారు. ఏడాదికి కనీసం 2 సినిమాలు పూర్తి చేస్తున్నారు రజనీకాంత్. జైలర్ తర్వాత లాల్ సలాం, వెట్టాయన్ సినిమాలను ఏడాది గ్యాప్లోనే పూర్తి చేసేశారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్తో కూలీ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. దీని షూటింగ్ కూడా పూర్తయిపోయింది. తక్కువ వర్కింగ్ డేస్ లోనే కూలీ పూర్తి చేశారు లోకేష్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు మేకర్స్. కూలీ సెట్స్ పై ఉన్నప్పుడే జైలర్ 2 మొదలు పెట్టేశారు రజనీ. తాజాగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నెల్సన్ స్పీడ్ చూస్తుంటే మరో 6 నెలల్లోనే ఫస్ట్ కాపీ సిద్ధం చేసేలాగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం జైలర్ 2 టీం కేరళ అట్టపాడిలో ఉన్నారు. అక్కడే సినిమా కోసం భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10 నుంచి నాన్ స్టాప్ స్కెడ్యూల్ అక్కడే ప్లాన్ చేస్తున్నారు నెల్సన్. జైలర్ 2లో రజనీ పాత్రను కేవలం 20 రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నారు నెల్సన్. ఎండలు మండిపోతున్నా రజనీకాంత్ మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. ఈ సినిమాలో రజనీ పోర్షన్ జూలైలోపే పూర్తయ్యేలాగా కనిపిస్తోంది. జైలర్లో ఉన్న పాత్రలతో పాటుగా ఈసారి మరికొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ కాబోతున్నాయి. బాలకృష్ణ క్యామియోపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. నాని ఉన్నాడు కాబట్టి హిట్ 3 పై అంచనాలు ఉండడం కామన్. కానీ ఇతర భాషల్లో ఈ ఫ్రాంచైజీపై ఎందుకు ఆసక్తి ఉంటుంది చెప్పండి? అందుకే తన సినిమాపై వేరే ఇండస్ట్రీలు కూడా ఫోకస్ చేయాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు న్యాచురల్ స్టార్. హిట్ 3లోనే అది అప్లై చేస్తున్నారు. ఇంతకీ నాని చేయబోయే ఆ ప్లాన్ ఏంటి? తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు తక్కువే. తాజాగా నాని అలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అదే హిట్ ఫ్రాంచైజ్. ఇప్పటికే ఈ సిరీస్లో వచ్చిన 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఫస్ట్ విశ్వక్ సేన్, సెకండ్ కేస్ అడవిశేష్కు బాగానే వర్కౌట్ అయ్యాయి. తాజాగా 3వ కేసుతో వచ్చేస్తున్నారు నాని. మే 1న హిట్ 3 విడుదల కాబోతోంది. హిట్ 3ని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకొస్తున్నారు నాని. అందుకే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. పైగా సినిమాకు నిర్మాత కూడా ఆయనే. దాదాపు 80 కోట్లకు పైగా బడ్జెట్తో హిట్ 3ని నిర్మిస్తున్నారు నాని. అందుకే మిగిలిన భాషల మార్కెట్ని కూడా క్యాష్ చేసుకునేలాగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్ 3లో ఇతర భాషా హీరోలని భాగం చేస్తున్నారు. హిట్ 3 ఫ్రాంచైజ్కి అన్ని భాషల హీరోలని ఒకే చోటుకు తీసుకొచ్చే స్కోప్ ఉందని, ఇదొక యూనివర్స్ అంటున్నారు నాని. అన్నట్లుగానే హిట్ 2 క్లైమాక్స్ లో అర్జున్ సర్కార్గా ఎంట్రీ ఇచ్చారు నాని. అలాగే తాజాగా హిట్ 3 క్లైమాక్స్ కోసం మరో భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు న్యాచురల్ స్టార్ నాని. ఈసారి తెలుగు నుంచి కాదు, తమిళం నుంచి హిట్ ఫ్రాంచైజీలోకి హీరోని తీసుకొస్తున్నారు. హిట్ 3 క్లైమాక్స్ లోనే హిట్ 4th కేసుకి సంబంధించిన లీక్ ఇవ్వబోతున్నారు. ఈ ఫ్రాంచైజీలోని 4వ భాగంలో కార్తీ హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కార్తీకి పోలీస్ క్యారెక్టర్స్ బాగా కలిసొచ్చాయి. అందుకే కార్తీతో హిట్ 4 ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి హిట్ ఫ్రాంచైజీని అన్ని ఇండస్ట్రీలకి విస్తరిస్తున్నారు నాని. అనుకున్న దానికంటే ఆలస్యమైతే నిర్మాతల్లో కంగారు కామన్. కానీ కాంతారా 2 విషయంలో అదేం కనిపించట్లేదు దర్శక నిర్మాతలకు. షూటింగ్ లేట్ అవుతున్నా, బడ్జెట్ అదుపు తప్పుతున్నా నిర్మాతల్లో మాత్రం ఏ టెన్షన్ కనిపించట్లేదు. ఇంతకీ సీక్వెల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? అనుకున్న టైంకి సినిమా వస్తుందా? జైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, వర్తు వర్మ వర్తు అని. ఒక విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్త్ అనిపిస్తే ఎదురుచూపులన్నీ మర్చిపోతుంటారు. కాంతారా 2 విషయంలో అదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. 3 ఏళ్ల క్రితం కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా. కర్ణాటకలోని భూతకోల సంప్రదాయం నేపథ్యంలో వచ్చింది. కాంతారా 2ని కూడా అప్పుడే అనౌన్స్ చేశారు మేకర్స్. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్ శెట్టి. 2024 ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్లు కూడా నిర్మించారు. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు. 200 కోట్లతో ఈ ప్రీక్వెల్ తెరకెక్కుతోంది. కాంతారా కథకి చాలా చరిత్ర ఉందని, అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. కాంతారాలో కథ నేరుగా మొదలైంది. పార్ట్ 2లో వాటి మూలాలు చూపించబోతున్నారు రిషబ్ శెట్టి. అక్టోబర్ 2, 2025న ఖచ్చితంగా సినిమా వస్తుందని, ఈసారి వాయిదాలేం లేవని చెప్తున్నారు మేకర్స్. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్లో కూడా కాంతారా 2 విడుదల కాబోతోంది. ఈ మధ్య హీరోయిన్లు కేవలం నటన మాత్రమే కాదు, ఇంకా చాలా చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే సంపాదిస్తున్నారో అక్కడే ఖర్చు పెట్టాలని డిసైడ్ అయిపోయారు కూడా. అందుకే మంచి కథలు వస్తే తామే నిర్మాతలుగా మారుతున్నారు.
ఒకరో ఇద్దరో కాదు, చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ప్రొడక్షన్ మొదలు పెట్టారు. కమిటీ కుర్రాళ్ళు సినిమా నిహారిక అనౌన్స్ చేసినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ ప్రొడక్షన్ ను నిహారిక ఎంత సీరియస్ గా తీసుకున్నారనేది ఫస్ట్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత అర్థమైంది. తాజాగా పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై రెండో సినిమా ప్రకటించారు నిహారిక. మ్యాడ్ స్క్వేర్ హీరో సంగీత్ శోభన్తో మానస శర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. కమిటీ కుర్రాళ్ళ తర్వాత కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని మానస శర్మ చెప్పిన కథని ఫైనల్ చేశారు నిహారిక. ఒకవైపు నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ బిజీ అవుతున్నారు. మరోవైపు సమంత కూడా ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం అనే సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది విడుదల కాబోతోంది. మంచి కథలొస్తే సినిమాలు నిర్మిస్తానంటున్నారు శామ్. రౌడీ పిక్చర్స్ బ్యానర్లో నయనతార కూడా వరుస సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి తనే హీరోయిన్ గా, కొన్నిసార్లు భర్త విఘ్నేష్ డైరెక్షన్ లో సినిమాలు కూడా నిర్మిస్తుంటారు నయన్. మన దగ్గర ఈ ట్రెండ్ ఈ మధ్య మొదలైంది కానీ బాలీవుడ్ లో అయితే అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, కంగనా లాంటి హీరోయిన్స్ ప్రొడక్షన్ లో కూడా బిజీగా ఉంటారు. మామూలుగా మోహన్ లాల్ సినిమాలకి కలెక్షన్లు వస్తుంటాయి కానీ కాంట్రవర్సీలు కాదు. కానీ లూసిఫర్ 2 మాత్రం కావాల్సినంత కాంట్రవర్సీల్లో ఇరుక్కుపోయింది. ఎన్నో విమర్శలు, మరెన్నో రాజకీయ ప్రశ్నలు. వీటన్నిటి మధ్యలో తాజాగా లూసిఫర్ 3 ప్రకటించారు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. మరి ఇదెలా ఉండబోతుంది? ఇందులో మోహన్ లాల్ ఉంటారా లేదా? మలయాళ సినిమా కనీ విని ఎరుగని కలెక్షన్లు చూపిస్తోంది లూసిఫర్ 2. అంతేకాదు, ఈ సినిమాపై వివాదాలు కూడా అదే స్థాయిలో చెలరేగుతున్నాయి. లూసిఫర్ కాంటెంట్ తో బ్లాక్ బస్టర్ అందుకుంటే పార్ట్ 2 మాత్రం ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయింది. ఎంపురాన్కు రీసెన్సార్ చేసి చాలా వరకు కత్తెర్లు వేసింది సెన్సార్ బోర్డు. ప్రస్తుతం కొత్త వెర్షన్ థియేటర్స్ లో ఉంది. కేరళతో పాటు ఓవర్సీస్ లోనూ సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది లూసిఫర్ 2. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్లు దాటి 250 కోట్ల వైపు అడుగులు వేస్తోంది. వివాదాలతో సంబంధం లేకుండా విజయం సాధించింది L2. దాంతో పార్ట్ 3 పై అందరి ఫోకస్ పడింది. ఇప్పుడు L3 ది బిగినింగ్ పేరుతో మూడో భాగాన్ని మొదలు పెట్టబోతున్నారు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. కాంట్రవర్సీలు ఎన్నొస్తున్నా తన పని తాను చేసుకుంటున్నారు దర్శకుడు పృథ్వీరాజ్. సైలెంట్ గా పార్ట్ 3 పనులు కూడా మొదలు పెట్టేశారు. అయితే ఇందులో హీరో మోహన్ లాల్ కాదు, ఆయన కొడుకు ప్రణవ్. హృదయం సహా మరికొన్ని సినిమాలతో మలయాళంలో నటుడిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు ప్రణవ్. 1982 ప్రాంతంలో అబ్రహాం ఖురేషీ అలియా స్టీఫెన్ నెడుంపల్లి ముంబైకొచ్చి ఏం చేశాడు, మాఫియాని ఎలా తన గుప్పెట్లోకి తీసుకున్నాడనే పాయింట్తో పార్ట్ 3 వస్తుంది. అంటే ఇది ప్రీక్వెల్ అన్నమాట. L2 క్లైమాక్స్ లో రక్తంతో కనిపించింది మోహన్ లాల్ కాదు, ఆయన కొడుకే. పార్ట్ 3లో మోహన్ లాల్ పాత్ర కాసేపే ఉంటుందని తెలుస్తోంది. ఇదే ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.